అసలు నిగ్గు తెలుస్తున్నారు. సో మిగతా ఇంకా 3 జరిగినాయి. 3 2 చాలా పెద్దవి. నందిగామ తర్వాత ఎర్రగొండపాలెం, అలాగే అంగళ్ళు సెంటరు. సో ఈ అంశాలన్నిటినీ మీ ప్రభుత్వం, మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ అంతే ఒకే రకమైన సీరియస్గా తీసుకుంటుందా? సార్ మీకు అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి బాలకోటయ్య గారికి, జడ్జి రామకృష్ణ గారికి, జనసేన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. సార్, జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం, తను బాగుండటం కోసం, తన కుటుంబ సభ్యులనే కాదు రాష్ట్ర ప్రజల్ని బలి తీసుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది లాస్ట్ 5 yearsలో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి తన చిన్ననాటి నుండి తనకి తెలిసినటువంటి నేర విద్య ఏదైతే ఉందో దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడ్డు తొలగించుకోవటం కోసం, తనకు ఎలాగో అధికారం ఉంది కాబట్టి తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా హత్య చేయించాలి అనేటువంటి కుట్రలు పన్నాడు అని చెప్పేసి నందిగామ సంఘటన అర్థమవుతా ఉంది. ఆ రోజు నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి చేసినప్పుడు నేను కూడా ప్రత్యక్ష సాక్షిని, అక్కడే చైతన్య రథం దగ్గర కింద ఉన్నాము. మా మీదగానే రాళ్ళు పోయినాయి. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీకి చెప్పాం. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎవరైతే విశాల్ గుర్ని ఉన్నాడో అతనికి కూడా కొన్ని పేర్లతో సహా చెప్పాం. ఇదిగోండి వీళ్ళు ఇక్కడ నిలబడ్డారు, కరెంటు పోయింది, ఆ తర్వాత రాళ్ళు పడ్డాయి, ఆ తర్వాత వాళ్ళు మాయమయ్యారు, విచారణ జరిపించండి. నిజంగా గనక ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల హస్తం లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ రోజున నిందితుల మీద కేసు పెట్టేవాళ్ళు, విచారించేవాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు, జైలుకు పంపించేవాళ్ళు. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా తుదముట్టించడం కోసం మరి పైనుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మన జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో జరిగింది. కాబట్టే ఈ రోజున పాత్రదారులు ఎవరైతే ఉన్నారో పాత్రదారులు అంగీకరించడం జరిగింది. కానీ ఇక్కడ జరగాల్సింది పాత్రదారులతో ఫుల్ స్టాప్ పెట్టకుండా ఖచ్చితంగా సూత్రధారులను కూడా అరెస్ట్ చేసి విచారించాల్సినటువంటి అవసరం ఉన్నది, జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక Z+ కేటగిరీకి చెందినటువంటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్ మేము వారం రోజుల ముందే డీజీపీ గారికి, అదేవిధంగా విజయవాడ సిపి గారికి, డిఎస్పీ గారికి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు 2 రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా సరైనటువంటి భద్రత కల్పించలేదు. కరెంటు పోయింది. కొద్దిలో గుండు సూదంత గ్యాప్లో చంద్రబాబు నాయుడు గారికి తలగాల్సినటువంటి రాయి పక్కనే ఉన్నటువంటి సిఎస్ఓ మధు గారికి తగిలింది. తగలగానే కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి చెప్పాం, పారిపోతున్నారు వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి. కానీ వాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాల. ఆ రోజే మేము ఆధారాలతో సహా అప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులకు ఇచ్చాం. కానీ ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం పైనుంచి ఉన్నటువంటి ఒత్తిడితోటి కేసులు పెట్టలేదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయినటువంటి 5 సంవత్సరాలు జరిగినటువంటి దాడులు ఒక తెలుగుదేశం పార్టీ పైనే కాదు, జనసేన నాయకుల పైనే కాదు, రాష్ట్రంలో ప్రజల మీద జరిగినటువంటి ప్రతి దాడిపైన కూడా విచారణ జరిపించడం, విచారణలు మొదలైనవి. ఖచ్చితంగా వాటి వెనకమార్లా మేము ఏదైతే పోయినసారి దాడులు జరిగినప్పుడు ఆరోపించామో, ఏదైతే ఫిర్యాదు చేశామో, ఏవైతే ఆధారాలు ఇచ్చామో అవన్నీ కూడా ఈ రోజున వాస్తవాలుగా పోలీసు వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా వీటిపైన విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజున ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలి, ఆయన ఒక దార్శనికుడు, ఆయన ఒక సంక్షేమ కారకుడు, ఖచ్చితంగా అతను రాజకీయాల్లో ఉంటే వైసీపీకి మనుగడ ఉండదని చెప్పేసి పదే కుట్రలు పన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో ప్రజలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారితో కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మేము 5 సంవత్సరాలు కూడా కాపాడుకోవడం జరిగింది. ఆ రోజున మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా జడ్జిల మీద, సార్ జడ్జిల మీద, మీలాంటి జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసు పెట్టారు. జడ్జిల్ని నరికేస్తామని చెప్పేసి ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జడ్జిలు మొత్తం ఒక గదిలో వేసి కరోనా పేషెంట్లు వదలాలని చెప్పేసి ఆ రోజున ఫేస్బుక్లో వాళ్ళే పోస్టులు పెట్టారు. కానీ ఏ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసినటువంటి వ్యక్తులను కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆస్తులు తగలబెట్టినప్పుడు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు పోయేటువంటి దారుల్లో గోడలు కట్టినప్పుడు కానీ మేము న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మేము ఇలాంటి కేసులు, ఇలాంటి దాడులు చాలా జరిగాయి.